హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నిన్న కంటిన్యూషన్ వీడియోనేనండి ఇదంతా కూడా. ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా ఆర్డరు. ఇంకా అవైతే అయ్యాయి అనమాట. నెక్స్ట్ వేరే ఆర్డర్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలాచీ ఇప్పుడైతే సీలింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలాచీ చెక్క ఇవన్నీ కూడా వేసి ఉంచేసుకున్నాను. చెక్క అయితే నీట్గా తుంపుకొని అవి కవర్స్లో పేర్చుకుంటూ రావాలండి. నీట్గా వేసుకోవాలి చెక్క. నాకు బాగా లేట్ ఎక్కువ పట్టేది ఐటమ్ ఫస్ట్ ఏమైనా ఉంది అంటే చెక్క చాలా లేట్ అనమాట. ఇంకా అవి కూడా వేసి పెట్టేశాను. ఇంకా మొత్తం అయితే ఈరోజు సీలింగ్ చేసేసి ఆర్డర్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా ఆర్డర్ కూడా ఇచ్చి రావడానికి అయితే వెళ్తాను. మొత్తం కూడా ఈ వీడియోలో మీకు ఉండిద్ది చూడండి. ఇంతవాటికి ఛానల్ని ఎవరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూస్తుంటే ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తూ ఉన్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి బిజినెస్ ఐడియాలు మీకు కూడా తెలుస్తూ ఉంటాయి. నా ఛానల్ అన్నీ కూడా అసలు ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి, ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అట్టలు, కవర్లు, ఇవి మసాలా దినుసులు అన్నీ కూడా ఎక్కడ తెచ్చుకోవాలి, ఎంతంత క్వాంటిటీ వేయాలి అన్నీ కూడా ఉన్నాయండి. ఆల్రెడీ ఉన్నాయి. కొంతమంది అడుగుతున్నారు మసాలా దినుసులు కూడా క్వాంటిటీ మీరు ఎంతంత వేస్తున్నారు అవి కూడా చూపిస్తూ చేయండి వీడియో అని కూడా అంటున్నారు. నెక్స్ట్ టైం నుంచి ఇంకా క్వాంటిటీ కూడా ఎంత వేయాలనేది ఖచ్చితంగా చూపిస్తాను. ఆల్రెడీ చూపించాను చెప్పానని ఇప్పుడు మెజర్మెంట్లు అవి అయితే చెప్పట్లేదు. ఇంకా నెక్స్ట్ టైం అవి కూడా క్లారిటీగా చూపిస్తానండి. ఇంకా ఇలాచీ అయితే ఇవి 10 రూపీస్ అనమాట. ఒక్కొక్క దాంట్లో 7 అయితే వేశాను. లాస్ట్ ఒక అట్ట అయితే తగ్గింది. ఇంకా అందుకోసం ఏం చేశానంటే 8 చొప్పున ఒక మీడియం సైజుగా ఉన్నాయి. ఇంకా అవి అయితే 8 వేసేసాను అనమాట. ఇంకా మొత్తం కూడా ఈ ఆర్డర్ అయితే ఇలాచి 10 అట్టలు అయితే చేయమని చెప్పారు. 10 అట్టలు చేసేసేసాను. ఇంకా చెక్క అయితే 5 అట్టలు, లవంగాయలు ఒక 5 అట్టలు, మిరియాలు ఒక 5 అట్టలు, ఇంకా మొత్తం కూడా 25 అట్టలండి. ఇంకా నిన్నటి చేశాను కదా ఇవి మొత్తం కూడా సర్దేసుకొని ఇంకా ఈరోజైతే ఇచ్చి రావడానికి వెళ్తాను. మనం ఏంటంటే కష్టపడుతూ ఉండాలండి. ఏదో ఒక చిన్న పని అయినా చేసుకోవాలి. ఇది చిన్న పని, ఇటువంటి పని చేసేదేంటి, ఇందులో డబ్బులు మిగులుతాయా లేదా అని అనుకోకండి. మనం ఎంత కష్టపడితే అంత లాభం అనేది వస్తూ ఉండిద్ది. కొంతమంది మీకు మంత్లీ ఎంత వస్తుంది అని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఆర్డర్స్ ఎక్కువగా వచ్చినాయి అనుకోండి, మంచి ప్రాఫిట్టే వస్తూ ఉండిద్ది. మనకి ఒక్కొక్క వీక్ ఏంటంటే ఆర్డర్స్ అవి ఉండవు అనమాట. ఒక్కొక్క వీక్లో బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మంత్లీ ఇన్కమ్ అనేది ఒక్కొక్క నెల పెరగొచ్చు, ఒక్కొక్క నెల తగ్గొచ్చు అండి. అలా ఉండిద్ది. మనం ఒక జాబ్కి వెళ్తే పక్కాగా మన శాలరీ ఇంత ఉండిద్ది అని చెప్తాము. ఇది జాబ్ కాదు కాబట్టి మనం ఓన్గా చేసుకునే బిజినెస్ కాబట్టి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క రకంగా వస్తుంది. ఇంత కన్ఫామ్గా వస్తుంది శాలరీ అని మటుకి చెప్పలేమన్నమాట. మంచి ప్రాఫిటే వచ్చిద్ది, అదైతే చెప్తున్నాను. ఇంకా నిన్నటి ఆర్డర్ ఇవి సొంటి ఇవన్నీ చేశాను కదా. సొంటి అయితే కొంచెం ఎక్కువగానే వేసానని అనిపించింది నాకైతే 10 రూపీస్కి. ఇంకా నిన్నటి ఆర్డర్ కూడా అన్నీ కూడా లెక్క పెట్టేసుకుంటున్నాను. అయితే పైన కవర్స్ అయితే ఏమీ కొట్టలేదండి. చెప్పాను వాళ్ళకి, పర్లేదులే అని అన్నారు. ఇంకా అయితే అన్నీ లెక్క పెట్టుకొని ఇచ్చేసేస్తున్నాను. ఇంకా సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా మనమైతే ఏదో ఒక చిన్న పని అనేది చేసుకోవాలి. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండకూడదు అనేదే నా మెయిన్. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి ఎవరో ఒకళ్ళిద్దరికైనా సరే నా వీడియోస్ ఉపయోగపడతాయి అని చెప్పేసి ప్రతిదీ కూడా చాలా అర్థమయ్యేటట్టుగా ప్రతిదీ చెప్తున్నానండి. ఇది జెంట్స్ అయినా చేసుకోవచ్చు, లేడీస్ అయినా చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఖాళీగా ఉన్న వాళ్ళు అన్ని రకాలు తెచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు. నా మొత్తం 17 ఐటమ్స్ అండి నేను చేసే ఐటమ్స్. అవి కూడా అడుగుతున్నారని చెప్తున్నాను. మెంతులు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. అది కూడా తెచ్చుకుంటే కనుక 18 అవుతాయి. ఒకళ్ళిద్దరు మెంతులు కూడా అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ టైం అవి కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి భగవంతుడు కాళ్ళు, చేతులు, కళ్ళు అన్ని అవయవాలు చక్కగా ఇచ్చాడు.
ఇప్పుడు అసలు ఏమీ లేని వాళ్ళు చక్కగా కష్టపడి ఎంతో వాళ్ళందరినీ ఇన్స్పైర్గా చేసుకొని మనం ఏదో ఒక పని అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. అందుకోసమే చెప్తున్నాను, ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మనం రూపాయి అనేది సంపాదించలేము. ఏమి సంపాదించినప్పుడు మన మీద మనకి ఏంటంటే కోపం వస్తూ ఉంటుంది. ఏం చేయలేకపోతున్నాం, ఇంతేనా అని బాధ, అదొక రకమైన ఇరిటేషన్ అనమాట. అవన్నీ తగ్గాలి, మన పని మనం చేసుకోవాలి, మన సంపాదన మనం సంపాదించుకోవాలి అంటే ఇలాంటివి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవటం తప్పేమీ కాదు నా దృష్టిలో. ఎవరేమనుకున్నా సరే నేనైతే ఇంకా అన్నీ కూడా వదిలేసి ఇవైతే స్టార్ట్ చేస్తున్నాను. నా బిజినెస్ నేనైతే ఏమి పట్టించుకోకుండా నేనైతే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ ఆర్డర్ అయితే 10 అయితే ఇలాచీ అండి, ఇలాచీ అట్టలు కూడా 10, ఇంకా అవి కూడా లెక్క పెట్టేసుకున్నాను. ఇంకా మిరియాలు ఒక 5, తర్వాత లవంగాయలు ఒక 5, చెక్క ఒక 5, అవి 10, ఇవి 3 వచ్చి 5 చొప్పున. నాకు ఎక్కువ టైం మట్టికి ఎక్కువ పట్టేసిందంటే ఈ చెక్కేనండి. చెక్క చాలా టైం అనమాట. పెద్దవన్నీ చిన్న ముక్కలుగా చేసుకోవటం, వాటిని నీట్గా పేర్చుకోవాలి, మళ్ళీ సీలింగ్ చేసుకొని కొట్టుకోవాలి. నాకు దగ్గరగా 2.5-3 గంటలు అయితే ఆ చెక్కకే టైం పట్టేసింది. ఇంక అన్నీ కూడా సీలింగ్ చేసేసుకొని ఇంకా అట్టలు అయితే కొట్టేసుకొని అట్టలకి తర్వాత వాటికైతే తాడులు కూడా కట్టేశాను అనమాట. చెక్క చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, మనం రబ్బర్ కొట్టామంటే అస్సలు ఆగదనమాట. అందుకోసం దానికైతే తాడులు కూడా కొట్టేశాను. ఇంకా ఇవన్నీ కూడా 10 రూపీసేనండి. నేను నిన్న చేసిన ఆర్డర్ 10 రూపీసే, ఇవాళ ఈ ఆర్డర్ కూడా 10 రూపీసే అనమాట. ఇంకా ఒకేసారి ఇచ్చేసేద్దాంలే, ఒకేసారి వెళ్ళి ఇద్దరికి అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని ఇంక ఇప్పుడైతే సంచిలో సర్దేసుకున్నాను. ఏ ఆర్డర్కి ఆ ఆర్డర్ 2 సంచుల్లో సర్దేసుకొని ఇంక ఇప్పుడైతే ఇవ్వటానికి వెళ్తున్నానండి, ఇచ్చేసి వస్తున్నాను. ప్రతిరోజు ఏంటంటే మీకు వెళ్ళేది చూపిస్తాను ఇలా సర్దుకొని. ఇప్పుడు ఏంటంటే వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను సంచి ఖాళీ అయింది అని. చూడండి, ఇంతేనండి. మనం ఏదైనా కష్టపడి చేసుకుంటే మనకు కూడా ఆర్డర్స్ అనేది మంచిగా వస్తూ ఉంటాయి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాము. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అసలు ఏమీ సంపాదించలేమని గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి చూడండి, బుక్కు, ఆ పర్సు ఇవే ఉన్నాయన్నమాట. ఇంటికి ఇప్పుడే వచ్చాను, ఇంకా మొత్తం కూడా ఇచ్చేసి వచ్చాను. ఇలా ఉంటుంది మరి నా బిజినెస్ అయితే. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి.